హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఏంటి మూవీ రివ్యూ అని చూసి షాక్ అవుతున్నారా? ఎస్, ఈ రోజు నుంచి మన ఛానల్లో మూవీ రివ్యూస్ కూడా వస్తుంటాయి. కొత్తగా థియేటర్లో రిలీజ్ అయినయే కాకుండా ఓటీటీ రివ్యూస్ కూడా చెప్తాను. ఇదివరకు ఒకసారి ఇలాగే చెప్పి ఆపేశాను కదా, ఈసారి మాత్రం అలా చేయను. కంపల్సరీ రివ్యూస్ చేస్తుంటా, మీరు నమ్మచ్చు. ఇంకా నా విషయం పక్కన పెట్టేసి కే ర్యాంప్ మూవీ రివ్యూకి వస్తే, తమ్నైల్లో చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ కే రాడ్ అంటే కుక్క రాడ్, సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మందు ముద్దు ఇంతే. ఇంతకు మించి ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఏం ఉండదు. మూవీలో మెయిన్ కథను స్టార్ట్ చేయడానికి ఇంటర్వెల్ దాకా ఫస్ట్ హాఫ్ని తీసి వదిలేరు. దాంతో మనకి రాడ్లు దిగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ నుంచి కథ స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి మూవీ బాగుంటుంది. హీరోయిన్ చుట్టూ కథ నడుస్తుంది. ఆ టైంలో వచ్చే సీన్స్ అన్నీ కూడా మంచి ఫన్ జనరేట్ చేశాయి. కానీ మళ్ళీ దాని తర్వాత ఇంకా కథ ఏమీ లేకపోవడంతో మళ్ళీ రొటీన్ సీన్స్ వల్ల మూవీ డల్ అయిపోతుంది. ప్రీ క్లైమాక్స్లో ఏదో ఒక సెంటిమెంట్ సీన్ వర్కౌట్ చేసి మూవీని లేపుదాం అనుకున్నారు, కానీ ఆ సెంటిమెంట్ అంత కనెక్ట్ అవ్వం. ఎందుకు అనేది నేను డీటెయిల్ రివ్యూలో చెప్తా. అసలు ఈ మూవీకి కేరళ బ్యాక్డ్రాప్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలే. కాలేజ్లో స్టూడెంట్స్ తెలుగులోనే మాట్లాడతారు, హాస్పిటల్లో డాక్టర్లు తెలుగులోనే మాట్లాడతారు. ఇది మాత్రం దానికి అసలు కేరళ ఎందుకు వెళ్ళారో మరి వాళ్ళకే తెలియాలి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం బాగానే చేశారు. అలాగే హీరోయిన్ యుక్తి కూడా బాగానే చేసింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా పెద్ద ఏమీ ఎలివేట్ అవ్వలేదు. సాయి కుమార్ క్యారెక్టర్ని అయితే మరీ కామెడీ చేసి పడేశారు. ఆ క్యారెక్టర్ని సరిగ్గా వాడుకుంటే మంచి ఫన్ జనరేట్ చేయొచ్చు, అలాగే సెంటిమెంటల్గా కూడా వర్కౌట్ అయ్యేది. కానీ ఆయన క్యారెక్టర్ని మొత్తం కామెడీ చేసి పడేశారు. ఇంకా అసలు వరస్ట్ క్యారెక్టర్ ఎవరిదంటే నరేష్ గారి క్యారెక్టరు. అసలు ఆయనకి ఆ క్యారెక్టర్ ఎందుకో ఏంటో కూడా నాకు అర్థం కాలే. నరేష్ గారు చాలా మంచి యాక్టరు. ఆయన ఇలాంటి కామెడీ రోల్స్ కూడా ఇదివరకు మనం భలే మగవాడిలో చూసాం, అలాగే సామాజిక వర్గం మూవీలో కూడా చూసాం. కానీ ఇది మాత్రం టూ బ్యాడ్ అంటే టూ బ్యాడ్. ఆయన క్యారెక్టర్ మూవీలో వచ్చినప్పుడల్లా మూవీ డల్ అయిపోయింది. అస్సలు బాగాలేదు ఆయన క్యారెక్టర్. ఇంకా మిగిలిన హీరో పక్కన ఉండే ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా పెద్ద ఏమి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఏం కావు. పెద్ద కామెడీ కూడా ఏం జనరేట్ చేయలేదు. సాంగ్స్ పరంగా 2-3 సాంగ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే సాంగ్ ప్లేస్మెంట్ అసలు బాగాలేదు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే, యాక్చువల్గా మూవీకి రేటింగ్ ఫస్ట్ హాఫ్ ఒక 2.5, సెకండ్ హాఫ్ ఒక 2.5 అనుకుందాం. ఫస్ట్ హాఫ్ మొత్తం దెబ్బేసింది కాబట్టి 0 వేసేద్దాం. సెకండ్ హాఫ్ ఒక 40-50 మినిట్స్ బాగుంది కాబట్టి ఒక 2 పాయింట్స్ ఇవ్వచ్చు. ఓవరాల్గా మూవీకి 2 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5 పాయింట్స్ ఇవ్వచ్చు. సో దట్స్ ఇట్. ఇక్కడతో అయితే మూవీ రివ్యూ అయిపోయింది. మూవీ రివ్యూ మాత్రమే చూద్దాం అనుకుంటే ఇక్కడ దాకా చూసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మూవీలోని కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఎవరైతే మూవీ చూసారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకే బాగానే ఉంది, ఒక తాగుబోతు క్యారెక్టరు అనేసి. ఫస్ట్ హాఫ్ మొత్తం సాయి కుమార్ గారిని ఒక కామెడీ వేలో అతన్ని చూపించి, ఆయన క్యారెక్టర్ని చూపించి, ప్రీ క్లైమాక్స్లో ఒక సెంటిమెంట్ వర్కౌట్ చేద్దామంటే ఎలా కనెక్ట్ అవుద్ది అనుకున్నారు? ఫస్ట్ హాఫ్లోనే హీరో తాగుబోతూ అవ్వడం వల్ల వాళ్ళ నాన్న అంటే సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన పడ్డ స్ట్రగుల్ని ఫస్ట్ హాఫ్లోనే మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ సెంటిమెంట్ చూపిస్తూనే కామెడీ కూడా జనరేట్ చేయొచ్చు. చాలా మంచి స్కోప్ ఉన్నది, చాలా మంచి సీన్స్ కూడా రాసుకోవచ్చు. బట్ అవి ఏమీ రాయకుండా జస్ట్ హీరో క్యారెక్టర్ ఒక తాగుబోతు క్యారెక్టర్ అని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. అది స్టార్టింగ్ ఒక 10 నిమిషాల్లో ఉంటే సరిపోయి ఉండేది, కానీ అలా కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీశారు. నాకు మాత్రం అస్సలు ఎక్కల. ఎందుకంటే వర్కౌట్ అవ్వదు. ఎంతసేపు రా బాబు తాగుతూనే ఉంటారు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కథ పాయింట్ బాగుంది. హీరోయిన్కి ఇలాగా ఒక డిసీజ్ ఉండడం, దాని నుంచి ఆమె సఫర్ అవుతూ ఉండడం, హీరోయిన్కి ఒక బ్యాక్ స్టోరీ పెట్టడం అంతా కూడా బాగున్నది. హీరోయిన్కి ఉండే ఒక ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం చుట్టూ సీన్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మరి ఫస్ట్ హాఫ్లో ఏం చూపిద్దాం అనుకున్నారు? ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాడు ఒక తాగుపోతూ, ఓకే, వాడి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక 10-15 మినిట్స్ సరిపోద్ది. అలా కాకుండా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏం ఉపయోగం? తర్వాత హీరోయిన్ చుట్టూ తిరగడం, ఇది ఎన్ని సినిమాల్లో చూసాం మనం. అసలు మళ్ళీ అయ్యే సీన్లు, అయ్యే ఫైట్లు, హీరోయిన్ ఆవిడ టచ్ చేయడం, హీరో వెళ్ళి కొట్టడం, ఎందుకు ఈ సీన్లన్నీ వేస్ట్ అసలు. దాని బదులు ఏదైనా మంచి సెంటిమెంటల్గా కానీ లేదంటే ఏదైనా వర్కౌట్ చేసి, లేదా ఫస్ట్ హాఫ్లోనే హీరోయిన్కి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఫస్ట్ హాఫ్లో హీరో వల్ల వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎంత ఇబ్బంది పడ్డారన్నది చూపిస్తూ, ప్యారలల్గా హీరోయిన్ వల్ల లైట్గా మనోడికి హీరోకి అప్పుడప్పుడే తెలుస్తుంది అన్నట్టుగా చేసి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఈ హీరోయిన్కి ఈ ప్రాబ్లం ఉందని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్లో హీరోయిన్ వల్ల హీరో పడ్డ స్ట్రగుల్స్ని చూసి ఫాదర్ క్యారెక్టర్ మంచిగా నవ్వుకుంటూ ఫన్ జనరేట్ చేసి ఉంటే అది కూడా బాగా వర్కౌట్ అయ్యేది. బట్ అది కూడా వదిలేశారు. దీని అందరికీ మెయిన్ రీజన్ ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అనుకుంటే, ప్రీ క్లైమాక్స్లో నరేష్ గారు ఇచ్చే స్పీచ్కి హీరోకి జ్ఞానోదయం అయిపోద్ది. ఆ ఒక్క సీన్ కోసం హీరో క్యారెక్టర్ మొత్తం తాగుబోతు క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎలా కనెక్ట్ అవుతారా ఆడియన్స్? మంచి సినిమాని, మంచి కథా పాయింట్ని కొంచెం చెడగొట్టారు అన్న ఫీలింగ్ ఉన్నది.
సో మూవీ చూసాక మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, అది కే ర్యాంప్ మూవీ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం అలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.